హలో అన్న, మీ పేరు? హాయ్, నా పేరు ఖలీల్ అండి. ఎస్, ఏం చేస్తుంటారన్న? నేను ప్రైవేట్ ఎంప్లాయీ, సేల్స్ మేనేజర్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదన్న, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సెకండ్ టైం సీఎం అవుతాడండి. అతని పార్టీ అధికారంలోకి వస్తుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? జగన్ చేసినటువంటి అభివృద్ధి అండి, నవరత్నాలు కానివ్వండి. జగన్ వచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇమీడియట్గా మనకేమైంది, కరోనా వచ్చింది. కరోనాలో అతను అందించినటువంటి సేవలు, ఫుడ్ కానివ్వండి, మనకు డ్రై ఫ్రూట్స్ పెట్టడం కానీ, ప్రతి ఒక్కటండి జగన్ ఎటువంటి స్వార్థం లేకుండా కరెక్ట్గా పనిచేశాడు. అందుకే తప్పకుండా జగన్ వస్తాడండి. కానీ జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరులను చేస్తున్నారు. అంటే 10 రూపాయలు ఇచ్చి ప్రజల దగ్గర నుండి 20 రూపాయల వరకు తీసుకుంటానంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? సోమరిపోతులు అనే మాట ఇక్కడ వాడకూడదండి. మీకు అమ్మఒడి 15,000 ఇస్తున్నాడు. మీరు ఒకసారి మనకు డబ్బులు లేని వాని గురించి అండి, కడుపు నిండిన వాని కాదు, కడుపు నిండని వాని గురించి ఆలోచించండి. ఆ డబ్బులు ఎంత ఉపయోగపడతాయంటే ఒక సామాన్య ప్రజానికానికి, ఒక తల్లి చేతికి మీరు 15,000 పెట్టారనుకోండి చేతిలో, ఆమె సంతోషం చూడాలి మీరు. మనకి ఎవడైనా ఒక 5 రూపాయలు అడుపు ఇస్తాడా? షాప్ కూడా ఇవ్వడండి, 5 రూపాయలు తక్కువ అంటే పోయి తీసుకొని రాబో అంటాడు. అలాంటిది అతను 15,000 ఇస్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. ఇచ్చినట్టు ఇచ్చే ప్రజల దగ్గర నుండి తీసుకుంటా అంటే ఇప్పుడు వస్తువులు ఉన్నాయి కదా, చిన్న చిన్న ధాన్యాలు అవన్నీ పెరిగిపోతున్నాయి కదా రేట్లన్నీ. రేట్లు అవి మనకు స్టేట్ గవర్నమెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఎక్కువ ఉంటుంది కదా. స్టేట్ 50%, సెంట్రల్ ఇప్పుడు అన్ని పెరుగుతున్నాయి కదా, అందరికీ అన్ని పెరుగుతున్నాయి కదా, దాంతో పాటు పెరుగుతున్నాయి లిటిల్ బిట్. ఇప్పుడు ఆ తెలంగాణలో తక్కువగా ఉండి ఇక్కడ 50 పైసలు ఉండి అక్కడ 2 రూపాయలు ఉంటే ఏమనుకోవచ్చు, 10 పైసలు డిఫరెన్స్ ఉండొచ్చు, అంతే తప్ప పెద్దగా ఏం డిఫరెన్స్ ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంత డెవలప్మెంట్ చేసి ప్రజలంతా పట్టించుకుంటే వాళ్ళ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారు ఎందుకు అన్నకు ఆపోజిట్ గా వస్తున్నారు? ఈ రెండు పదాలు పొలిటికల్ డ్రామా అండి. వెనకాల కొంతమంది ఉండి నడిపిస్తున్నారు. యాక్చువల్గా జగన్ వచ్చేసి, షర్మిల వచ్చేసి రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి కదా, ఇదంతా పొలిటికల్ డ్రామా. ఒక విధంగా జగన్ కి ప్లస్ అవుతుంది ఈమె రావడం. పొలిటికల్ డ్రామా అంటే అన్నా చెల్లెలు ఒకటి అంటారా, లేకుంటే వేరే వాళ్ళు నడిపిస్తున్నారు ఏమైతే వాళ్ళ? అన్నా చెల్లెలు ఎప్పటికీ ఒకటేనండి. అది పులివిందులు, అది రక్తం, అది మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. అదేమంటే వేరే వాళ్ళు నడిపిస్తున్నారు, కానీ అన్నా చెల్లెలు ఒకటే. ఈ కాంగ్రెస్ పార్టీ మధ్యలో రావడం కూడా మనకు జగన్ ప్లస్ పాయింట్. ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మైనస్ పాయింట్. అది వాళ్ళకి తెలియడం లేదు. కరెక్ట్ టైంలో మంచిగా వచ్చింది. ఇంత పొలిటికల్ డ్రామా అండి. లేకపోతే జగన్ ఎప్పుడు ఇంట్లో కూర్చోబెట్టింది వద్దని చెప్పి గమ్మునున్నాడు. తెలుసా, ఇదంతా మంచిగా ప్లస్ అవుతుందండి తప్పకుండా. కానీ ఈసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తు పెట్టుకొని వస్తున్నారు. 2014లో పొత్తు పెట్టుకున్నారు, విజయం సాధించారు కదా. ఈసారి కానీ వీళ్ళే విజయం సాధించవచ్చు కదా. ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అందుకే జగన్ కూడా భయం పుట్టింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల నిలబడ్డాడు బ్రదర్, మీకు గుర్తుందో లేదో. ఒక్క చోట గెలిచాడా? చంద్రబాబు పరిస్థితి ఏంటి? 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇంట్లో కూర్చోబెట్టాడు, 101 స్థానాలతో. 40 ఏళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ ఫాదర్తో సమకాలికంగా రాజకీయాలకు వచ్చిన ఇంట్లో కూర్చోబెట్టాడు. దట్ ఈస్ జగన్ అండి. జగన్ మీరు తక్కువ అంచనా వేద్దండి. అతని పొలిటికల్ కానీ బిజినెస్ స్ట్రాటజీ ఏదో ఒక 50 years ముందే ఫ్యూచర్ అట్లుందండి. ఫోర్కాస్టింగ్ ముందు చూపులాగా ఉందండి. అతను మంచి బంపర్ మెజారిటీ గెలుస్తాడండి. దాంట్లో వీళ్ళని లోపల పెట్టాలంటే కక్షపూరిత రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు ఏపీలో. కానీ డెవలప్మెంట్ ఎక్కడా కనిపించట్లేదు అంటున్నారు. యువతకు ఉపాధి అనేది లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సరిగ్గా జీతాలు లేవు, వాళ్ళకి టీఏలు లేవు, సరెండర్లు లేవు, ఇవన్నీ ఏం లేవు కదా. దాని గురించి ఏమంటారు? లేవు అంటే మనకు కరెక్ట్గా జగన్ వెళ్ళిపోయినప్పుడు మన తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ వచ్చేసిందా? ఎటువంటి డిఫిషియట్లో ఉన్నాం మనము. సో ఎటువంటి దాన్ని ఒక రూపు తీసుకొస్తున్నాడు మెల్లగా. అన్ని చేస్తాడండి, 1 by 1 కాదు. ప్రతి ఒక్కరి, ప్రతి స్టేట్కు, ప్రతి కంట్రీకి అప్పు ఉంటుందండి. ఎవరికి అప్పు లేదు చెప్పండి? ప్రతి మానవునికి ఉంటుంది. కానీ అప్పు తెచ్చి ఎలా దాన్ని డిఫిషియేట్ చేస్తున్నాడు జగన్. ఏదో ఒక రూపంలో తీస్తున్నాడు. తప్పకుండా ఒక 5 years 10 years మళ్ళీ రికవర్ అవుతుందండి. ఐటీ కంపెనీలు రాజమండ్రిలో కూడా పెడుతున్నారు, వైజాగ్ హబ్ సిటీగా మారుస్తున్నారు, సాఫ్ట్వేర్ సిటీగా అన్నీ చేస్తున్నారండి. దీంట్లో డోకా ఏం లేదు. 2019లో 151 సీట్లు వచ్చాయి కదా. ఇప్పుడు 2024లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది జగన్ గారికి? పెరుగుతాయా, తగ్గుతాయా? తప్పకుండా 175, వైనాట్ 175 అన్నాడు. మినిమం ఇంత తక్కువ లేదంటే 120 అబవ్ వస్తాయండి నాకు తెలిసి. తప్పకుండా వస్తాయి. దీంట్లో డోకా లేదు. ఎందుకంటే మీకు మహిళల పట్ల చాలా, మహిళలకు, పిల్లలకు విద్యా కానుక, వసతి దీవెన, నాడు నేడు స్కూల్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఈసారి చాలా మంచిగా చేస్తున్నాడు, ప్లాన్గా చేస్తున్నాడు అండి జగన్. ఏ సెక్టర్ని ఎలా చేయాలి, ఇక్కడ ఎలా చేయాలి, ఎప్పుడు చేయకూడదు అని ఒక వ్యూహం ఉన్న వ్యక్తి జగన్ అండి. అందుకే పందులు ఇన్ని గుంపుగా వస్తుండే అతని మీదకి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.